వెల్కమ్ బ్యాక్. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్కు కొన్ని షరతులు కొత్త షరతులు పెట్టింది అమెరికా. ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవాలని గల్ఫ్ అండ్ ముస్లిం దేశాలకు అపీల్ చేస్తూ ఉన్నాడు ట్రంప్. అబ్రహాం అకార్డులో చేరమని పాకిస్తాన్ కూడా కోరాడు ట్రంప్. ప్రొఫెసర్ గారు, ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే, ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని అడగడం అంటే ప్రధానినో అధ్యక్షుడినో అడగాలి. కానీ ఇక్కడ అసీం మునీర్ని ట్రంప్ అడిగాడు సార్, కోరాడు అబ్రహాం అకార్డులో చేరమని చెప్పి. సో ట్రంప్ ఈ ఫారెన్ పాలసీని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రియాలిటీ కదా, ఇప్పుడు పొలిటికల్ రియాలిటీ అది. అంటే అది మన దగ్గర అయితే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ ఫారిన్ పాలసీకి ఏం సంబంధం ఉండదు. ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ విషయం, బార్డర్ సెక్యూరిటీ విషయంలో కూడా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది ఆర్మ్ ఫోర్సెస్. అంటే క్షేత్రస్థాయిలో శత్రువు దాడి చేసినప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మిలిటరీకి ఉంటుంది. ఎందుకంటే అలా వాళ్ళు పొలిటికల్ బాసెస్కి ఫోన్ చేసి, సార్ పాకిస్తాన్ సైనికులు 20 మంది లోపలికి వచ్చారు సార్, ఏం చేయమంటారంటే నువ్వు అయితే ఫైల్ పెట్టు, నేను అది స్టడీ చేసి మళ్ళీ ఇస్తాను అని చెప్పి నేను ఒక ఫైల్ రాసి పంపిస్తే హోంమంత్రి దాన్ని మళ్ళీ చూసి ఇట్లుంటే ఈ లోపల 20 మంది 200 మంది వస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఆపరేషనల్ మేనూవరబిలిటీ పైన ఫ్రీడమ్. సో అక్కడ మీకు ముచ్చటే లేదు. ఆర్మీ విల్ ఆల్వేస్ హ్యావ్, ఈవెన్ డ్యూరింగ్ ద వార్ టైమ్ ఆల్సో కీలకమైన స్ట్రాటజిక్ డిసిషన్స్ ఏమో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. కానీ ఆపరేషనల్ డిసిషన్ అయితే ఆర్మ్ ఫోర్సెస్ తీసుకుంటుంది. అది ఎవరు అంటే ఆడున్న సిచ్యువేషన్ బట్టి. కానీ మీకు పొలిటికల్ డిసిషన్స్కి వచ్చే వరకు, కీలకమైన స్ట్రాటజీ డిసిషన్స్ వచ్చే వరకు పొలిటికల్ బాసెసే తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ కోటేశారు. అందులో మీకు ఫారిన్ పాలసీ, మీకు జియో పాలిటిక్స్, ఇవన్నీ లార్జర్ నేషనల్ ఇంట్రెస్ట్. ఎక్కడ ఆర్మీ చీఫ్లకు సంబంధం ఉండదు. మీకు ఎక్కడైనా మన ప్రైమ్ మినిస్టర్ ఇన్ని ఫారిన్ టూర్స్కి వెళ్ళాడు, ఎక్కడికైనా ఆర్మీ చీఫ్లు వెళ్ళారా పక్కన. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ వెంబడి అసీం మునీర్ లేకపోతే దాన్ని పోలేడు. మీకు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అసీం మునీర్కు ఒక స్టేట్ గెస్ట్ హోదా ఇచ్చి అతనికి లంచ్ చేసి వైట్ హౌస్ లో ఎక్కడ లేని విలువిచ్చాడు. ఇప్పటికి కూడా మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటాడు. ఎందుకంటే అమెరికాకు దేశాన్ని అప్పజెప్పగలిగేవారు ట్రంప్ కావాలి. అది ఆర్మీ చీఫ్ అయితేంది, అది ప్రైమ్ మినిస్టర్ అయితేంది. అంటే అక్కడ పాకిస్తాన్లో ప్రధాన మంత్రుల్ని నిర్ణయించేది ఆర్మీయే. మీకు ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రాపప్ చేసి ఇమ్రాన్ ఖాన్ వెనకాల ఉండి ఇమ్రాన్ ఖాన్ ఆ సీట్లో ఆర్మీయే కూర్చుని పెట్టింది. మళ్ళీ ఇమ్రాన్ ఖాన్కు ఆర్మీకి డిఫరెన్సెస్ వస్తే మళ్ళీ నో కాన్ఫిడెన్స్ ఓటు పెట్టి దించింది మళ్ళీ ఆర్మీయే. ఇప్పుడు షబాజ్ షరీఫ్ని ఎక్కించింది ఆర్మీయే. సో ఆర్మీనే పాకిస్తాన్లో కర్త కర్మ క్రియ. మరి ఆర్మీ ఎందుకు ఇంత పవర్ఫుల్ అయింది? చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. మీకు ప్రభుత్వం ఇచ్చే బడ్జెటే కదా ఆర్మీకి ఉండేది. ఆర్మీకి సొంతగా రిసోర్సెస్ ఏమి ఉండవు కదా. కానీ పాకిస్తాన్కు ఉండే క్యారెక్టర్ వేరు. ఆర్మీ ఇస్ ఏ మిలిటరీ ఇండస్ట్రీ, ఒక ప్యారలల్ ఎకానమీ ఉంటుంది. దాని మీద ఒక పుస్తకమే వచ్చింది, మీరు గోల కొడతా వస్తుంది. పాకిస్తాన్ ఆర్మీస్ బిజినెస్ ఎంపైర్ అని కొట్టండి వస్తుంది. పాకిస్తాన్ ఆర్మీస్ బిజినెస్ ఎంపైర్. పాకిస్తాన్ ఆర్మీకి సొంతగా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మార్కెట్ నెట్వర్క్లు ఉన్నాయి, సొంతగా రెవెన్యూ వస్తుంది. అంటే ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఇచ్చిందే కాదు, పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్స్కు ప్రత్యేకంగా పర్సనల్ బెనిఫిట్ ఉంది. ఆర్మీ అది ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ బిజినెస్ ఎంపైర్ ఆర్మీ పాకిస్తాన్లో. ఇట్ నాట్ జస్ట్ అన్ ఆర్మీ, అసలు పొలిటికల్ బాసెస్కు సంబంధం లేకుండా కూడా ఒక రెవెన్యూ స్ట్రీమ్ ఉంది ఆర్మీకి. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎక్కడ ఉండదు అట్లా. సో దే హ్యావ్ ల్యాండ్, హ్యూజ్ ల్యాండ్ రిసోర్సెస్ పాకిస్తాన్కు ప్రభుత్వాలు ఇచ్చినాయి. చరిత్ర కూడా ఏంటి, మీకు ఆ యొక్క జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ మనం చూసాం, జనరల్ జియావుల్ హక్ మనం చూసాం, ప్రధానమంత్రులు ఎవరు తీశాడు జనరల్ జియావుల్ హక్, మీకు జుల్ఫికార్ అలీ భుట్టోను. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్. మీకు పాకిస్తాన్లోనే కాదు, కొన్ని దేశాల్లో మిలిటరీ పార్లమెంట్లో కూడా ఉంటారు వాళ్ళకు. అంటే దే హ్యావ్ సమ్ షేర్ ఇన్ ద పార్లమెంట్ రిప్రజెంటేషన్. అందుకే అమర్త్య సేన్ అనేక పుస్తకాల్లో ది ఆర్గ్యుమెంట్ టు ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ,
ఇలాంటి అనేక పుస్తకాల్లో ఇండియన్ డెమోక్రసీ యొక్క గొప్పతనం చెప్తూ అంటాడు. ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇస్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తూ ఒక మాట అంటాడు. ఇండియన్ డెమోక్రసీలో అనేక లోపాలు ఉండొచ్చు, కానీ వాట్ ఆర్ ద గ్రేటెస్ట్ ఫ్యాసినేటింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, లార్జ్లీ ఫ్రీ మీడియా. మీకు ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, గ్రే అనే కాదని అన్నాను, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ లార్జ్లీ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, పీరియాడిక్ ఎలక్షన్స్. మనం బెంగాల్లో ఒకసారి చూసాం, మమతా బెనర్జీ నేను రాజీనామా చేయ అన్నది. ఏమైంది? నువ్వు చేయకపో, అసెంబ్లీ రద్దు అయిపోయింది, ఆమె సీఎం కాదు కదా ఇలా. సో పీస్ఫుల్ పీరియాడిక్ ఎలక్షన్స్, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, అన్నిటికీ మించి మిలిటరీ అండర్ పొలిటికల్ కంట్రోల్, మిలిటరీ అండర్ పొలిటికల్ కంట్రోల్, సివిలియన్ కంట్రోల్, పొలిటికల్ అండర్ కన్నా సివిలియన్ కంట్రోల్ అంటే పౌర నియంత్రణలో మిలిటరీ. ఇది డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్. మన దగ్గర ఇప్పుడు అమెరికాలో చూడండి, మీకు అమెరికన్ ఆర్మీ చీఫ్ ఎవరని తెలుసా? అసలు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలుసా? అసలు ఇండియన్ ఆర్మీ చీఫ్ పేరేమన్నది లేదు. అండ్ ఇండియన్ ఆర్మీ ఇస్ ద గ్రేటెస్ట్ మిలిటరీ ట్రెడిషన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అసలు ఎక్కడా కూడా నాట్ ఈవెన్ అన్ అయోటా ఆఫ్ ఇంట్రెస్ట్. భారతదేశ ఆర్మీకి మనం సల్యూట్ చేయాలి. దేశ సరిహద్దుల్లో, సియాచెన్ గ్లేషియర్స్ లో, భయంకరమైన మంచు కొండల్లో మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతున్నారు. ఇవాళ మనం ఇంత హాయిగా కూర్చొని ఒక ఏసీ స్టూడియోలో మాట్లాడుకుంటున్నామంటే బికాస్ బార్డర్లో మన సైనికులు త్యాగాలు చేస్తున్నారు కనుక, మన పోలీసులు రోడ్ల మీద నేరాలను అదుపు చేస్తున్నారు కనుక మనం చేయగలుగుతున్నాం. వాళ్ళే లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలమా? వాళ్ళు తప్పులు ఉండొచ్చు కొన్ని, మనం వాటిని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఎప్పుడు చూడకూడదు. పోలీస్ వ్యవస్థపై కూడా చాలాసార్లు విమర్శలు వస్తాయి, ఆర్మీపై కూడా కొన్నిసార్లు హ్యూమన్ రైట్ వయలేషన్ ఇష్యూస్ వస్తాయి. దే ఆర్ ఆల్ అబరేషన్స్. ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం ఏంటంటే దే ప్రొటెక్ట్ అస్, సమాజాన్ని. సో ఆర్మీకి ఉండేటువంటి అంత గొప్ప పాత్ర వాళ్ళు నిర్వహిస్తారు. మన ఆర్మీ ఎప్పుడు కూడా, ప్రెసిడెంట్ ఎవరు? ఈ ద చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్. చాలా మంది తెలియదు, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరు? మన దేశంలో మిలిటరీ కాదు, ద్రౌపది ముర్ము ఈ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మీ, మీకు ప్రెసిడెంట్ బయటకు వచ్చారనుకోండి, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్ సల్యూట్ చేస్తారు తెలుసా? ఇది షాక్ అసలు మనకు. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయటకు వస్తే ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్ సల్యూట్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్, ప్రెసిడెంట్ ఇస్ ద బాస్, సుప్రీం కమాండర్ ఆఫ్, డొనాల్డ్ ట్రంప్ ఇస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ అమెరికన్ ఆర్మ్ ఫోర్సెస్. ఇది డెమోక్రసీ యొక్క క్యారెక్టర్. మనం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అండ్ ఫ్లాడ్ స్టేట్. ఇట్స్ అన్ ఇన్ఫాంటల్ డిజార్డర్, బాల్యారిష్టం అక్కడ. పాకిస్తాన్ చరిత్ర అంతా అదే. ఇట్ నెవర్, ఇందులో ఆశ్చర్యమే ఉన్నది. అందుకే ట్రంప్ అసీమున్నీను కాంటాక్ట్ చేశాడు.